సార్ అందరు చూడండి. పొట్టి శ్రీరాములు అమర్ రహే పొట్టి శ్రీరాములు గారు, అమర్ రహే పొట్టి శ్రీరాములు గారు. జోహార్ అమరజీ పొట్టి శ్రీరాములు గారు, జోహార్ అమరజీ పొట్టి శ్రీరాములు గారు, జోహార్ అమరజీ పొట్టి శ్రీరాములు గారు, అమర్ రహే పొట్టి శ్రీరాములు గారు, అమర్ రహే పొట్టి శ్రీరాములు గారు, అమర్ రహే పొట్టి శ్రీరాములు గారు. చనిపోయారు. 25 సంవత్సరాల వయసులో శ్రీరాములు గారికి జీవిత సుఖాలపై విరక్తి చెంది సత్యాగ్రహాలు, క్విట్ ఇండియా ఉద్యమాల్లో పాల్గొనడం వల్ల 30 సంవత్సరాల నుండి ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. కాబట్టి అందరూ కూడా వచ్చి చేయవలసిందిగా కోరుచున్నాము. మనందరినీ తలెత్తుకునేటట్టు చేసి తాను అసూలు బాసిన శ్రీ పొట్టి శ్రీరాములు గారి ఆత్మార్పణ దినోత్సవం రోజుల పాటు తెలుగు ప్రజల కోసం, తెలుగు ప్రజల గౌరవం కోసం, తెలుగు జాతి కోసం తన ప్రాణాలని పణంగా పెట్టి మనందరికీ ఒక హక్కును కల్పించి ఆయన అందరి హృదయాల్లో చిరస్థాయిగా మిగిలి మనందరి నుంచి దూరమైనటువంటి రోజు ఈరోజు. వారి ఆత్మతర్పణకి మనందరం కూడా నివాళులు అర్పించాలని ఈ రోజున మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అమరావతిలోనే శ్రీ పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని ఏర్పాటు చేస్తూ ఆయన యొక్క చనిపోయిన రోజున ఆత్మార్పణ దినోత్సవంగా ప్రకటించి ఈరోజు ఆయనకి ఎనలేని కీర్తిని ఇచ్చినటువంటి వ్యక్తి శ్రీ చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు 73 వర్ధంతి సందర్భంగా మన నెల్లూరు జిల్లా వాసి, మన జుబులిలో నడియాడిన వాసి, మన ప్రాంతంలో సంచరించిన వాసి, మన నెల్లూరు దిగ్గజాన్ని ఎంతో ఎదిగేటట్టు చేసినటువంటి పొట్టి శ్రీరాములు గారి జ్ఞాపకార్థం మన జిల్లాకే శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాగా నామకరణం చేసి నిరంతరం కూడా వారి పేరును స్మరించుకునే అవకాశం మనకు కల్పించారు. కాబట్టి ఈరోజు మన మంత్రివర్యులు, పెద్దలు, గౌరవనీయులు ఎప్పుడు కూడా నెల్లూరు జిల్లా కోసం, ఆంధ్ర రాష్ట్ర ప్రగతి కోసం నిరంతరం కూడా శ్రమించే ఒక శ్రామికుల లెక్క మన మంత్రివర్యులు శ్రీ పుంగూరు నారాయణ గారు ఎప్పుడు కూడా అమరావతి బాగుపడాలి, అమరావతి తొందరగా పూర్తి చేయాలి, పట్టణాలన్నీ కూడా బాగా అభివృద్ధి చెందాలి, దోమలు లేని పట్టణాలుగా ఉండాలి, పల్లె ప్రాంతాలకి పట్టణాలు అనేది ఒక తలకాయ లాంటిది. కాబట్టి ఆ పట్టణాలను బాగా అభివృద్ధి చేయాలని నిరంతరం శ్రమించేటువంటి వ్యక్తి ఈ రోజున మన పొట్టి శ్రీరాములు గారి వర్ధంతి సందర్భంగా జుబోదినికి రావాలి, రేపటి రోజున తప్పకుండా వస్తానని నేను మధ్యాహ్నం ఆయన చెప్పినప్పుడు చాలా ఆనందం వేసింది. నిజంగా మనం నియోజకవర్గానికి రావడం ఒక అదృష్టంగా భావిస్తూ, అదేవిధంగా గౌరవ కలెక్టర్ గారు, చాలామంది కలెక్టర్లు మనకు నెల్లూరు జిల్లాకు వచ్చిపోయారు, కానీ జిల్లా మీద ప్రేమను పెంచుకున్న కలెక్టర్ ఎవరున్నా ఉన్నారంటే మన హిమాన్సు శుక్లా గారు. అందుకని ఈ రోజున పొట్టి శ్రీరాములు పేరు రోజు ఆయన లెటర్లో రాస్తున్నప్పుడు కూడా అసలు ఆ ఊరిని సందర్శించాలని ఆయన నిజంగా నేను ఒక రకంగా సిగ్గుపడ్డా. ఎందుకంటే నేను సార్ని ఆహ్వానించాను, ఆయన నేను వస్తానన్నాడు. నిజంగా ఆయనకి మేము ధన్యవాదాలు తెలియజేస్తూ అప్పటి నుంచి కాపాడుకుంటూ జాగ్రత్తగా వస్తున్నాం. ఈ భవనానికి 2019లో స్టార్ట్ అయ్యి
అజీద్ గారికి అందరికీ నా వందనములు. ఈ కార్యక్రమాలన్నీ నెరవేరుస్తూ వస్తున్నాం. ఇప్పుడు పాదయాత్ర చేసినప్పుడు కూడా పొట్టి శ్రీరాములు గారు, గ్రామస్తులు మీరందరూ, మీకు మేము ఆయన గురించి చెప్పడం ఏం బాగుంటుంది. ఏదేమైనా ఆంధ్రప్రదేశ్లో ఉండే ప్రజలు, అలాగనే ప్రపంచంలో ఎక్కడెక్కడ తెలుగు వారు ఉన్నారో వారందరూ ఆయన్ని స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన రుణపడి ఉండాల్సిన అవసరం ఉంది. మనంతా తెలుగువాడు. ఆయన చేసిన పోరాటం పదవుల కోసమో రాజకీయాల కోసమో చేయలేదు. ఆయన త్యాగం తెలుగు వారి కోసం చేశారు. ఆత్మగౌరవం కోసం చేశారు. తెలుగు వారు ఆత్మగౌరవం కోసం. కాబట్టి అటువంటి తెలుగు జాతిలో మనం ఉన్నాం కాబట్టి మనం అంతా బాధ్యతగానుంది. అది బాధ్యతగానుంది. ఆయన కోరిక ఏంది? బడుగు బలహీన వర్గాలు, ఎస్సీస్, వీళ్ళందరికీ సమానత్వం, ఈక్వాలిటీ రావాలి. మనతో పాటు మనుషులు, వాళ్ళకు కానీ మనతో పాటు వాళ్ళు కానీ ఎదిగితే రాష్ట్రం ఎదగద్ది, రాష్ట్రం ఎదిగితే దేశం ఎదుగుతుంది. అందరికీ సమానత్వం ఉండాలి. అలాగనే గ్రామాలని వదిలేయకూడదు. గ్రామాల్లో కానీ అభివృద్ధి జరగాలి. స్మార్ట్ గ్రామాలు కావాలి. గ్రామంలో ఉండే వాళ్ళకి కానీ అన్ని వసతులు రావాలి అనేది వారి యొక్క కోరిక. అందులో భాగంగానే ఈరోజు మీరు చూస్తున్నారు మీ గ్రామాల్లో సచివాలయాలు రావడం. ఇవన్నీ పొట్టి శ్రీరాములు గారి స్ఫూర్తితో జరుగుతుండే కార్యక్రమాలు. తెలుగు మళ్ళా మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 58 రోజులు ఆయన నిరాహార దీక్ష చేశారు కాబట్టి 58 అడుగుల ఎత్తైన ఆయన యొక్క విగ్రహాన్ని క్యాపిటల్లో, అది కానీ నారాయణ గారి యొక్క ఆయన మంత్రిత్వంలో ఆయన దాంట్లో జరగడం కానీ మాకు ఎంతో సంతోషంగా ఉంది. అక్కడ 6.8 ఏకర్స్ ల్యాండ్ ఒక మెమోరియల్కి, పొట్టి శ్రీరాములు గారి యొక్క మెమోరియల్ జ్ఞాపకార్థం అక్కడ అందరికీ ఆ పేరు కానీ ఆ స్టాచ్యూ పేరు స్టాచ్యూ ఆఫ్ సాక్రిఫైస్ అని పెట్టారు. త్యాగానికి చిహ్నంగా అని పెట్టారు. కాబట్టి తెలుగుదేశము అలాగనే కూటమి ప్రభుత్వము, ముఖ్యంగా మేమందరం కానీ యొక్క పొట్టి శ్రీరాములు గారి యొక్క ఆలోచనల మేరకు నడుస్తాము. మనందరం కలిసి నడవాలని కానీ కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈరోజు అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారు వర్ధంతి రోజున ఈ ఊరికి రావడం నాకు చాలా సంతోషం. ఎందుకంటే ఎప్పటి నుంచి దేవన్ నుంచి ఇక్కడే రావాలి అనుకున్నాను. కానీ ఈరోజు ఎమ్మెల్యే గారు ఇన్విటేషన్ మీద ఇక్కడ రావడం చాలా సంతోషం. ఆ తర్వాత తన పేరు మీద కట్టిన ఈ లైబ్రరీలో లోపల వచ్చిన తర్వాత నాకు ఒక ఊర్జ అనిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ పేరు మీద ఈ గ్రామంలో అతను కొంత టైం స్పెండ్ చేశారు. ఇది వచ్చిన తర్వాత అతని గురించి మాట్లాడిన తర్వాత ఏదో మా పక్కనే ఉన్నారు, ఈరోజు మనం మాట్లాడి వింటున్నారు అనేది అనిపిస్తున్నాయి. ఈయన ఒక అమరజీవి, చాలా త్యాగం చేశారు. అతని లైఫ్ మనందరి కోసం ఒక ఎగ్జాంపుల్. ఎస్పెషలీ ఆఫీసర్స్ కోసం, బ్యూరోక్రసీ కోసం అనేది అతని లైఫ్ మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. ఎందుకంటే మన సర్వీస్లో వచ్చిన తర్వాత పబ్లిక్ సర్వీస్, ప్రజల కోసం పని చేయాలి అనేది చాలా చాలా ఇంపార్టెంట్. చాలామంది ఆఫీసర్స్ కొన్ని రోజు పని చేసిన తర్వాత ప్రెషర్లో ఉన్నారు, సరిగా పని చేయలేకపోతున్నారు, లేకపోతే సొంత కారణంలోనే స్వార్థం కోసం పని చేస్తున్నారు. వాళ్ళందరి కోసం గౌరవనీయులు మన పొట్టి శ్రీరాములు గారు గురించి ఎప్పుడు కూడా ఆలోచించాలి. అతను 52 రోజులు త్యాగం చేసుకొని సొంత లైఫ్ని సమర్పణ చేశారు. సో అతను ఈరోజు ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయడం నాకు వ్యక్తిగత రూపంలో చాలా సంతోషంగా ఉంది. తర్వాత ఈ ప్రాంతం గురించి ఆల్రెడీ 2-3 సార్లు జువల్దిని సింహార్కి రావడం జరిగింది. ఈరోజు ఆనరబుల్ మినిస్టర్ గారు కూడా ఉన్నారు. పొద్దున కూడా సార్ నాతో కొంచెం డిస్కషన్ చేశారు. ఈ ప్రాంతాన్ని ఎలా సమగ్ర అభివృద్ధి చేయాలి సార్ ఒక ఆలోచన ఉంది. నేను సార్ని ఇప్పుడు సార్ ఆలోచన సార్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి రిక్వెస్ట్ చేస్తాను. అమరజీవి పొట్టి శ్రీరాములు 73వ వర్ధంతి. ఆ యొక్క సందర్భంగా వారికి నివాళులు అర్పించడానికి ఈరోజు నేను జువలదిని గ్రామానికి శాసనసభ్యులతో కలెక్టర్తో రావడం జరిగింది. ఈరోజు నెల్లూరులో వారికి నివాళులు అర్పించాను. మళ్ళీ ఈరోజు ఈవినింగ్ 6 గంటలకి
విజయవాడలో గౌరవనీయ ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అయితే ఆ కార్యక్రమానికి పోయే ముందు ఒక్కసారి ఈ యొక్క ఏరియా జువలదిని కలెక్టర్ గారితో శాసనసభ్యులతో ఇక్కడ ఎవరైతే మొదటి నుంచి ఉన్నారో వాళ్ళతో విజిట్ చేసి ముఖ్యమంత్రి గారికి వివరించడం కోసం. ఎందుకంటే లాస్ట్ టైం ఇదే రోజు విజయవాడలో ఇలాగే వర్ధంతికి మీటింగ్ జరిగితే ముఖ్యమంత్రి గారు నన్ను అడిగారు, అక్కడ ఏమేమి డెవలప్ చేయడానికి ఉంది, ఏమేమి చేయొచ్చు, ఏమేమి చేయడానికి. అప్పుడు నేను చెప్పాను, నేను విజిట్ చేయలేదు సార్, కానీ అప్పుడు ఆఫీసర్ దగ్గర డేటా తీసుకొని కొంచెం చెప్పడం జరిగింది. అయితే ఈసారి అయితే శాసనసభ్యులు కలెక్టర్ తీసుకొని వచ్చి చూసి కళ్ళతో చూసి మీ యొక్క అభిప్రాయాలు తీసుకొని ముఖ్యమంత్రి గారికి సాయంకాలం వివరిస్తామనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాను. అమరజీవి పొట్టి శ్రీరాములు ఈరోజు తెలుగు ప్రజలకు భాషా ప్రయుక్త రాష్ట్రాలు, అంటే ఒకే భాష మాట్లాడే వాళ్ళందరికీ సపరేట్ రాష్ట్రాలు ఉన్నాయనే కోసం పోరాడి తన జీవితాన్ని అర్పించాడు. 58 రోజులు నిరాకరణ చేసిన గొప్ప వ్యక్తి. అటువంటి వ్యక్తికి అమరావతిలో కూడా ఒక స్థూపం కట్టాలని, 58 అడుగుల స్థూపం కడతామని ఆ ట్రస్ట్ ముందుకు రావటం, వెంటనే ముఖ్యమంత్రి గారు చెప్తే దాన్ని అథారిటీలో పెట్టి 6.8 ఎకరాలు అలాట్ చేశాం. దాని వర్క్ కూడా జరుగుతుంది. ఆ వర్క్ కూడా బహుశా వీళ్ళని తొందరగా కంప్లీట్ చేస్తామని నేను ట్రస్ట్ మెంబర్స్ కూడా చెప్పారు. ఆ విధంగా వారి జ్ఞాపకార్థం ఈ రాష్ట్రం యొక్క రాజధాని అమరావతిలో ఆ విధంగా ఏర్పాటు చేస్తాము. అదేవిధంగా ఏదైతే కావాలో వీటి విషయాలు ఇప్పుడు ఒకసారి మళ్ళా మీరు చెప్పారు. కృష్ణారెడ్డి గారితో మాట్లాడతాను, కలెక్టర్ గారితో మాట్లాడి ముఖ్యమంత్రి గారికి వివరించి, అంతకుముందు కొన్ని చెప్పారు, కొన్ని చేశారు, కొన్ని ఆగిపోయినాయి కూడా నాకు తెలుసు. వాటిని కూడా వివరించి ఖచ్చితంగా దీన్ని ఒక మంచి టూరిజం ప్లేస్ చేయాలని ముఖ్యమంత్రి గారి ఉద్దేశం. ఒక మంచి టూరిజం ప్లేస్గా ఆ విధంగా చేసేదానికి అన్ని విధాలా సహకరిస్తామని మీ అందరూ తెలియజేస్తూ మరొకసారి ఈ యొక్క అమరజీవి పొట్టి శ్రీరాములు యొక్క వర్ధంతి గాను నేను నివారణ అర్పిస్తున్నాను. నమస్కారాలండి. ఈరోజు అమరజీవి పొట్టి శ్రీరాములు గారి యొక్క 73వ వర్ధంతి. ఆ వర్ధంతి సందర్భంగా వారికి నివారణ అర్పిస్తున్నాం. అమరజీవి పొట్టి శ్రీరాములు గురించి తెలుగువారంటూ ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఆయన జీవితాన్ని భాషా ప్రయుక్త రాష్ట్రాల కోసంగా 58 రోజులు నిరాహార దీక్ష తీసి ప్రాణాలు అర్పించారు. వారు ప్రాణాలు అర్పించిన సందర్భంగానే ఆ రోజు భారత ప్రభుత్వం ప్రత్యేకంగా ఏ భాష మాట్లాడే వాళ్ళకి ఆ భాషకి రాష్ట్రాల ఉద్దేశంతో ఆ రోజు మనకు కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ వచ్చింది. అంతేకాకుండా వారు గాంధీ మార్గంలో నడిచి అటు ఉప్పు సత్యాగ్రహం కానీ, అదేవిధంగా క్విట్ ఇండియా కానీ అనేక ఉద్యమాల్లో పాల్గొని దాదాపు 3 సార్లు జైలుకు పోయిన వ్యక్తి. అదేవిధంగా సబర్మతి ఆశ్రమంలో గాంధీ గారి యొక్క సూచనల ప్రకారం నడుచుకుంటూ ఆ రోజు స్వతంత్రం కోసం పోరాడారు. అలాంటి మహా వ్యక్తి యాక్చువల్గా జువలదినిలో వాళ్ళ బ్రదర్ ఒక డాక్టర్ అయితే ఇక్కడ ఉండటం, ఇక్కడ వారు ఉండటం, ఇక్కడి నుంచి యాక్చువల్గా నెల్లూరులో అటు హరిజనులకు కూడా దేవాలయాల్లో ప్రవేశం కల్పించాలని దానికోసం పోరాడి దాన్ని సాధించి ఆ రోజు మద్రాసులో ఉన్న కలెక్టర్ గారు ఆర్డర్స్ ఇవ్వడం కూడా జరిగింది. ఇలా అనేక ఉద్యమాలు చేసి ప్రజల కోసం కష్టపడిన వ్యక్తి. ఈ యొక్క జువలదినిలో కొంత టూరిజం ప్లేస్గా డెవలప్ చేయాలా వారి గుర్తుగానే ఆ రోజు గౌరవనీయ ముఖ్యమంత్రి గారు నిర్ణయించడం, దాని మీద కొంత ఫండ్స్ కూడా అలాట్ చేసి కొంత డెవలప్ చేశారు. ఈరోజు ఈవినింగ్ 6 గంటలకి విజయవాడలో ఇదే ప్రోగ్రాంని ముఖ్యమంత్రి గారు యాక్చువల్గా ఏర్పాటు చేశారు. దానికి నేను పోతున్నాను. పోయే ముందే అసలు ఏమేమి డెవలప్ చేస్తున్నారు అంటే ఇక్కడ 2014-19లో ఆ స్థూపం అది పెట్టినప్పుడు నేను వచ్చాను ఆ రోజు. అయితే ఫర్దర్గా ఎలా ఉందనేది కంటితో చూసి ముఖ్యమంత్రి గారికి వివరిస్తాము. దీన్ని ఫర్దర్గా మంచి టూరిజంగా డెవలప్ చేయాలనేది ముఖ్యమంత్రి గారి ఉద్దేశం.
అందుకని వచ్చాను. అదేవిధంగా వారి జ్ఞాపకార్థం మన రాష్ట్రం యొక్క రాజధాని అమరావతిలో 58 అడుగుల ఒక స్తూపాన్ని పెట్టాలని ఆ కన్సర్న్ ట్రస్ట్ వాళ్ళు వస్తే 6.8 ఎకరాలు అమరావతి రాజధానిలో ఒక పార్కులు ఇవ్వటం జరిగింది. వారి యొక్క స్తూపాన్ని కూడా ఈరోజు కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. అది కూడా త్వరలో అవుతుంది. ఆ విధంగా ఈ యొక్క అమరజీవి పొట్టి శ్రీరాములు యొక్క గుర్తుగా ఏం చేయాలో అన్నీ చేస్తాం. ఈరోజు నేను ముఖ్యమంత్రి గారికి ఈ జువనదిలో ప్రస్తుతం ఉన్న పరిస్థితి వివరించి తర్వాత ఏం చేయాలో యాక్చువల్గా మాట్లాడి అటు కలెక్టర్తోనూ శాసనసభ్యులు కృష్ణారెడ్డి గారితో మాట్లాడి దీన్ని మంచి టూరిజం ప్లేస్గా చేసేదానికి ప్రయత్నిస్తాం.